అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. క్యాలీఫ్లవర్ ఒకటే వండితే బాగుండదు, ఎగ్ వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్. మధ్య మధ్యలో క్యాలీఫ్లవర్ ఎగ్తో చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ముందుగా నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి క్యాలీఫ్లవర్ని. క్యాలీఫ్లవర్ని ఈ విధంగా ఒక 2 times ట్యాప్ చేసుకోవాలండి. అందులో ఉండే పురుగులు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి మనకి. 2 times ట్యాప్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అందులో వేడి నీళ్ళు వేసేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉంచేసుకోవాలండి. దాంట్లో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలండి. అందులో 2 tablespoon ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 tablespoon ఆవాలు, 1 tablespoon జీలకర్ర, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. చూడండి, మనకి కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు అందులో 1 tablespoon పసుపు, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి. 2 minutes వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా విధంగా మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మనకి క్యాలీఫ్లవర్ అనేది తొందరగానే ఉడుకుతుందండి. మరొక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత అందులో 1 tablespoon ఉప్పు, 1 tablespoon కారం వేసేసుకోవాలండి. వేసేసుకొని మరొకసారి మంచిగా కలిపేసుకోవాలి. కారం ఉప్పు వేసేసుకుంటే ఆల్మోస్ట్గా మనకి త్వరగా ఉడుకుతుందండి. సరే మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 5 minutes కుక్ చేసుకోవాలండి. ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 5 minutes కుక్ చేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ ఇష్టపడిన వాళ్ళు ఇలా ఎగ్ వేసి చేయండి, చాలా బాగుంటుంది. మనకి నూనె పైకి తేలితే ఆల్మోస్ట్గా మనకి క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది అన్నట్టే అండి.
చూడండి మనకి మంచిగా నూనె అనేది పైకి తేలింది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని సైడ్కి అనుకొని మధ్యలో ఇక్కడ నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నానండి. 2 ఎగ్స్ని వేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మనకి ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చండి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఎగ్స్ని రెండో పక్కన టర్న్ చేసేసుకోవాలండి. టర్న్ చేసేసుకొని మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది చాలా బాగా ఉడుకుతుంది. కొంచెం పీసెస్గా కట్ చేసేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. మరొక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి మనకి చాలా బాగా కుక్ అయిపోయింది ఎగ్ కూడా. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మంచిగా పీసెస్ కట్ చేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్ ఎగ్ రెండు కూడా మంచిగా ఉడికిపోతాయి. 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిన్న తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అంతే అండి, మనకి క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో ఎగ్ తగులుతూ క్యాలీఫ్లవర్తో చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.